లాస్ట్ పొంగల్ బాబీ గారు ఒక సినిమా రిలీజ్ చేశారు. సో ఈ పొంగల్ ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా ఉంది అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఏదైనా ఒక సమిష్టి కృషిని నమ్ముతాను నేను ఇప్పుడు. సమిష్టి కృషి దాని ఫలితమే వాళ్ళ ఈ యొక్క పిక్చర్ డాకు మహారాజ్. ఈ క్యారెక్టర్ త్రూఅవుట్ కనిపిస్తే బాగుంటుంది మా హీరో అని అభిమానులు అనుకుంటాను. అట్లాంటిదే ఆదిత్య తీసేసారు. 91లో చేశారు. అంటే 91లో చేసింది ఇంకా నా మైండ్లో గుర్తుందంటే అది మరి అభిమానులు అప్పుడు కోరుకుందేవాడు. సినిమా అంతా గెటప్లో కనపడితే బాగుంటాను. సో వెంటనే ఒక అటువంటి గెటప్తో ఒక సినిమా మొదలు పెడదాం అని నేను డైరెక్టర్ గారు మళ్ళీ అనుకున్నాం. అక్కడి నుంచే ఈ డాకు మహారాజ్ అన్న ఒక మంచి నేపథ్యాన్ని ఎన్నుకుని, అంటే మా సినిమాలో మెసేజ్ ఉంటుంది. అఖండ అంటే దేవుడి జోలికి, అదే ప్రకృతి జోలికి వచ్చినా లేకపోతే పిల్లల జోలికి వచ్చినా ధర్మం జోలికి వచ్చినా దేవుడు సహించడు. ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చాక దేవుడు ఒక అవతారం ఎత్తక తప్పదు. అది ప్రత్యక్షంగా కావచ్చు లేకపోతే పరోక్షంగా మనిషి రూపంలో కావచ్చు అన్న మెసేజ్ ఇచ్చాం. అలాగే వీరసింహారెడ్డి ఒక మంచి అన్న చెల్లెల రక్త సంబంధం నాన్నగారిని, లేకపోతే నేనే చేసిన ముద్రమాయ కావచ్చు. కాబట్టి మంచి మంచి ఫ్యాక్షన్ తీసుకున్నాం. మామూలు బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఫెచ్చింగ్గా ఉండాలి. అలాగే ఈ సినిమా కూడా ఆదిత్య తీసిన గెటప్లో ఇచ్చి ఒక మంచి బ్యాక్గ్రౌండ్, ఒక డెజర్ట్ని తీసుకుని దాని చుట్టూ కథను అల్లడం జరిగింది. ఒక మంచి మెసేజ్.